ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము రోమీలకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనము. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. For the scripture says, whosoever believed on him shall not be ashamed. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. అలానే కుల మత జాతి దేశ ప్రాంతాలను బట్టి ఏమాత్రమును భేదము లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయుదురో అలాంటి వారి అందరికీ కృపచూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడు రక్షింపబడును. దేవుని యందు విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి ఉండి లేఖనములలో విశ్వాస వీరులుగా పిలువబడిన వారు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూచినట్లయితే విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడ్డాడు. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసి లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడిన వాడై శోధింపబడినప్పటికీ ఇస్సాకును బలిగా అర్పించుటకు వెనుతీయలేదు. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించాడు. విశ్వాసమును బట్టి యాకోబు మరణకాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించాడు. విశ్వాసమును బట్టి యోసేపు తన మరణకాలంలో ఇశ్రాయేలు కుమారుల నిర్గమనమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించాడు. ఈ విధంగా విశ్వాసమును బట్టి విశ్వాస వీరులను చూచినట్లయితే మోషే, రాహాబను వేశ్య, గిద్యోను, బారాకు, సంసోను, యోఫ్తా, దావీదు, సమూయేలు వీరందరూ దేవుని యందు విశ్వాసముంచిన వారు కనుకనే ఏమాత్రమును వారు వారి జీవితాల్లో ఎక్కడనూ వెనుదిరగలేదు, సిగ్గుపడను లేదు అని లేఖన భాగములు రుజువుపరిచాయి. నీవు కూడా ఒక్కరోజు, ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరం కాదు, నీ జీవిత కాలమంతా నీవు దేవునికి నమ్మకంగా, పాపరహితంగా, విశ్వాసంగా ఆయన ఆజ్ఞలను పాటిస్తూ నిరీక్షణ కలిగి ఉండు. దేవునిని నీవు నమ్మిన ఎడల ఎన్నటికి సిగ్గునొందవు. దేవుడు నిన్ను ఎన్నటికి సిగ్గుపడనీయడు. విశ్వాసంతో దేవుణ్ణి ఆశ్రయించు, ఆయనే నిన్ను ఉన్నత శిఖరములకు నడిపించునుగాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో విన్న వాక్య ప్రకారం వారి జీవితాన్ని సరిచేసుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. ప్రార్థన అవసరతుకున్న ప్రతి ఒక్క బిడ్డని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. స్వరూప గారి ఫ్రెండ్ యొక్క కుమారుని బట్టి అడుగుచున్నాం నాయన. దినేష్ బాబుని నాయన నీ కృపగల హస్తాల్లో భద్రపరచండి. ఆ బిడ్డకు తగిలిన తల గాయం నుంచి బిడ్డను విడిపించండి, స్వస్థత జరిగించండి, విడుదల పరచండి తండ్రి. మహేష్ కుమార్ గారి గవర్నమెంట్ జాబ్ విషయంలో మీరు ఒక గొప్ప సహాయం ఆ బిడ్డకు అందించండి. జగదీష్ గారి ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి ఆ బిడ్డను విడిపించి ఇంకా ప్రార్థన అవసరకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.